ప్రభు సన్నిధిలో ప్రార్థించు ప్రియుడా, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును, జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును. కృంగిపోక అలసిపోక, కృంగిపోక అడిగిపోక, ప్రభువు సన్నిధిలో ప్రార్థించు ప్రియుడా, ప్రభువు సన్నిధిలో ప్రార్థించు ప్రియుడా, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును. ఎపెజు ప్రార్థన చేయగా సరిహద్దులను విశాలపరచితివే, ఎపెజు ప్రార్థన చేయగా సరిహద్దులను విశాలపరచితివే, నీ హస్తమును తోడుగా ఉంచి, నీ హస్తమును తోడుగా ఉంచి, కీడు నుండి తప్పించావు, కీడు నుండి తప్పించావు, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీ యందే గుప్తమై ఉండగా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీ యందే గుప్తమై ఉండగా, నిన్ను అడిగిన సొలొమోనుకు, నిన్ను అడిగిన సొలొమోనుకు జ్ఞాన ఐశ్వర్యం ఇచ్చిన దేవా, జ్ఞాన ఐశ్వర్యం ఇచ్చిన దేవా, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును. పాపభారములోనా ప్రాణ భయము తరుముచుండగా, పాపభారములోనా ప్రాణ భయము తరుముచుండగా, నిన్ను జాడిన యాకోబును, నిన్ను జాడిన యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవా, ఇశ్రాయేలుగా మార్చిన దేవా, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును. కృంగిపోక అలసిపోక, కృంగిపోక అలిగిపోక, ప్రభువు సన్నిధిలో ప్రార్థించు ప్రియుడా, ప్రభువు సన్నిధిలో ప్రార్థించు ప్రియుడా, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనయే జయమిచ్చును. అవును దేవా, ప్రార్థనలో జయమున్నది, ప్రార్థనే జయమునిచ్చేది. ప్రార్థించుటనగా నీతో మాట్లాడుట, వాక్యం అనగా మీరు మాతో మాట్లాడుట. వాక్యమయ్యున్న తండ్రి, ఈ దాసుడుగా నేను నిలబడుతున్నాను ఆయన. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు సంఘమునకు ఆశీర్వాదకరంగా
మీ నామమునకు ప్రభువా అంగీకారముగా ఉండలాగిన నీ కృప దయచేయండి. మాకు కాదు దేవా, సమస్త మహిమ ప్రభావములు ఘనత మీకే కలగాలనాయన. దీవెన ఆశీర్వాదములను మాకు అనుగ్రహించమని కృప కలిగిన ప్రేమ కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ క్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం. నిన్నటి దినాన మొన్నటి దినాన సేవకులు ఎంతో మంది మీ మధ్యలోనికి వచ్చి మరి వారి మాటలను మీకు తెలియజేసినారు. ఈ దినాన దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. డబ్బులు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు. వాక్యం పోతే దొరకదండి. వాక్యం చాలా ప్రాముఖ్యమైంది, శ్రేష్టమైంది, విలువైంది. కనుక ఇక మీ కొరకు చక్క కుర్చీలు తెచ్చినట్టున్నారు, ఇబ్బంది పడతారండి. కుర్చీలో కూడా కూర్చోండి, పర్వాలేదు. మైరండి, ఒక గంట మాట్లాడండి. కాసేపు మీ తమ్ముడు అన్నను అనుకోండి, పెద్దవాళ్ళు అయితే తమ్ముడిని అనుకోండి, చిన్నవాళ్ళు అయితే అన్నను అనుకోండి, గుడికి వెళ్ళే వాళ్ళు అయితే అయ్యగారిని అనుకోండి. మీరు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. బాగున్నారుగా? బాగున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్కనోడు కొడితే ఇచ్చేసేకండి, ఇవ్వండి బాగున్నావు అని అడగండి. మీ పక్కన మాట్లాడరుగా, ఆ సమస్య లేదు. అరే ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు నువ్వు ఉన్నోడు అయినా, లేనోడు అయినా, పొట్టోడు అయినా, పొడుగోడు అయినా, ఎర్రోడు అయినా, నల్లోడు అయినా, మధ్యలో లోపలికి లేకపోతే దేవుని సన్నిధి లోపల దగ్గరికి రానంత వరకే. వచ్చినాక నా పక్కన కూర్చుంది అంటే మాకు మాట్లాడలేవుగా, ఏం ఉండకూడదు ఇక్కడ. మనందరం ఎవరు? మనం మా అమ్మ మాట్లాడేవరు? మనం దేవుని బిడ్డలం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, బోలో క్రీస్తు మహారాజుకి. రైట్, అట్లాగే ఉన్నాడు. ఈ సంఘం అంటే నాకు చాలా ఇష్టం, కంటిన్యూస్ గానే. మరి ఇప్పుడు మర్చిపోతాడు, నాకు అర్థం కావట్లా. పిలుస్తానే ఉన్నాడు, కాదనకుండా నేను వస్తానే ఉన్నా. ఒక సత్యాన్ని రాత్రి చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆయన మాటలు వినండి. దేవుని బిడ్డలారా, మనకు ఒక పాట ఉంటది, అందరికీ తెలిసిన పాట.